లేత పొట్లకాయలు దొరికాయండి. వాటిని సన్నగా కట్ చేసి నీళ్ళను మరగబెట్టుకొని దాంట్లో కొద్దిగా ఉప్పేసుకొని ఈ తరిగి ఉంచుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసేసుకున్నానండి. ఇవి ఒక 2 ఉడుకులు రాగానే వార్చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చల్లారిన తర్వాత ఇలా మెత్తగా అయిపోతుంది. పెరుగుని కవ్వంతో బాగా చిలుక్కొని కొద్దిగా నీళ్లు పోసుకోండి, మరీ మజ్జిగ కాకుండా. ఇందాక పొట్లకాయలు ఉప్పేసుకున్నాం కదా, చూసి ఉప్పేసుకొని పోపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీంట్లో ఆవు పిండి వేసుకోండి. ఆవు పిండి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి పొట్లకాయ పెరుగు పచ్చడికి. ఇదిగో చల్లారిపోయిన పొట్లకాయ ముక్కల్ని పిండేసి ఇలా పెరుగులో వేసుకోండి. పెరుగు ఎక్కువ పొట్లకాయ ముక్కలు తక్కువ ఉండకూడదండి, 2 సమపాళల్లో ఉండాలి. అప్పుడే దీనికి రుచిగా ఉంటుంది. బాగా కలిపేసుకొని కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగేసేసి వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అండి.